పాజిటివిటీ నెగిటివిటీ అనేది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. బట్ ఒక మనిషి ఎలా ఉన్నాడు ఏంటి తను నిజంగా ట్రూగా ఉన్నాడా లేదా అనేది మన పర్ఫెక్షన్లోనే ఉంటుంది. ఎవరో ఒక మీమ్ వేశారు, ఒక మీమ్ వేసి ఇమ్ము ఇంత వర్స్ట్ అని చెప్పేసి పెట్టారు, నాకే డైరెక్ట్గా పెట్టారు. నేను దాన్ని చూసుకుని నవ్వుకున్నా. ఓకే, ఆ పర్సన్ ఆ మీమ్ కోసం చాలా కష్టపడి ఉంటాడు. ఇది 1,00,000 మంది చూస్తే ఆ 1,00,000 మందిలో ఒక 10,000 మంది నా తమ్ముడు తెలియని వాళ్ళు ఉంటారు. ఆ 10,000 మంది కూడా నా తమ్ముడికి తెలుసు. అదే నెగిటివిటీ పక్కన పెట్టేస్తే నా తమ్ముడు ఇంకో 10 మందికి తెలిసాడు. నేను ఆ మైండ్ సెట్లో ఉంటాను. బికాజ్ నేను ఒక స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను ఒక 10 మంది చూడాలి, నా గురించి ఒక 10 మంది మాట్లాడుకునే ఆ ఇది ఇండస్ట్రీలో ఉంటుంది. సో బయటికి వెళ్తే ఒక 10 మంది గుర్తుపట్టాలి అనే దానికోసం మనం ఎంత కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాం. అది నెగిటివ్ అనేది పాజిటివ్ అనేది అది ఇంకా జనాలకి వదిలేసుకోవాలి. వాళ్ళు ఒక పర్సన్ ఎలా అర్థం చేసుకున్నారు అనేది మెయిన్. బట్ అది మీమ్స్ వల్ల వచ్చే కామెంట్స్ వల్ల వేరే వాళ్ళు ఒక పర్సన్ గురించి చెప్పింది విని డిసైడ్ చేయటం వల్ల అనేది అది తీసుకోకూడదు. ఎందుకంటే నేను కూడా ఒకానొక స్టేజ్ లోని ఇమాన్యుల్ అరే ఎందుకు ఈ విధంగా చేశాడు అని అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ జరిగిన టాస్క్ లోని ఆరెంజ్ టీమ్ గెలిచిన తర్వాత మనం ఓపెన్ గా మాట్లాడాలంటే ఇప్పుడు నేను గెలిచాను, నేను ఫస్ట్ గ్రీన్ కార్డ్ తీసుకున్నా, సేఫ్టీ కార్డు ఫస్ట్ ఇమాన్యుల్ తీసుకున్నాడు, తర్వాత తనూజకి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, మళ్ళీ థర్డ్ పర్సన్ కి అది వెళ్ళాలి. ఎందుకంటే ఎవ్రీవన్ టాస్క్ కోసం కష్టపడుతున్నారు, ఎవ్రీవన్ సేవ్ అవ్వాలనుకుంటారు. కెప్టెన్సీ టాస్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అది. అప్పుడు కూడా అండ్ థర్డ్ టైం వచ్చేటప్పుడు కూడా ఇమాన్యుల్ నాకే కావాలి, నేనే తీసుకుంటాను, గౌరవ్కి కాదు అని చెప్పి ఆ ఫ్లిప్ అవ్వడం అన్నది అక్కడ తప్పు చేశాడా రైట్ చేశాడా? యాజ్ ఏ బ్రదర్ గా కాకుండా యాజ్ ఏ చూసే మాట్లాడుకుంటే థర్డ్ టైం కూడా తనకే కావాలని గేమ్ ఆడాడు. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ్కే ఇచ్చాడు. మీరు చూసినట్లయితే ఏమో తను గెలిచి ఎదుటి వాళ్ళకి ఇవ్వటంలో తన సాటిస్ఫాక్షన్ ఉందనుకోవచ్చు కదా. కానీ చాలా సేపు అడిగించుకున్నాడు, తనకి ఇచ్చేసేసరికి అక్కడ డిసప్పాయింట్ అయ్యి తను వెళ్ళిపోయాడు. తను కూడా కూర్చోబెట్టి ఓకే డన్ ఫిక్స్ నువ్వు తీసేసుకో అని వెళ్ళిపోయాడు. బట్ గెలిపించుకుంది ఆ టీం అందరూ కష్టపడ్డారు, నేను తీసుకుంటాను అనే ఒక ఉద్దేశం అయితే ఇమ్ముకుంది. బట్ ఫర్దర్ గా ఇచ్చింది ఎవరికి అది అర్థం చేసుకోవట్లే. ఓకే అంత కష్టపడినా కానీ చివరికి అర్థం ఆ మైండ్ సెట్లో ఆ ఎమోషన్లో లేదా ఆ యాంగర్లో ఆ గేమ్ ఆడే ఆ ఫీలింగ్లో నాకు కావాలి అని అనిపించి ఉండొచ్చు. తర్వాత ఒక స్టేట్లో మనం కోపంలో ఉన్నప్పుడు ఏది నిర్ణయం తీసుకోలేము, కూర్చొని ఆలోచించుకుంటే ఓకే ఇవ్వడం కరెక్టే అని అనిపించి ఉంటుంది. తర్వాత